మానవ సేవే మాధవ సేవ అంటారు పెద్దలు. అలా సేవ చేస్తున్న వారికి అండగా నిలవాలని ఆలోచనతో ఫైట్ మాస్టర్ను జోలి పట్టి భిక్షాటన చేసేలా చేసింది. తెలుగు ఇండస్ట్రీలోని ఎంతో మంది స్టార్ హీరోలకు ఫైట్ మాస్టర్లుగా కొరియోగ్రఫీ చేసిన ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్లు అనంతపురం జిల్లాలోని ఓ వృద్ధ ఆశ్రమం కోసం రోడ్డు మీద భిక్షాటన చేశారు. ఆశ్రమం కోసం ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్లు ఎందుకు భిక్షాటన చేశారు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. అనంతపురం జిల్లా నార్పల మండలం కురగానిపల్లె గ్రామంలో ఇద్దరు దంపతులు ఒక వృద్ధుల ఆశ్రమాన్ని నడుపుతున్నారు. ఈ ఆశ్రమంలో అనేక మంది వృద్ధులు ఆశ్రయాన్ని పొందుతున్నారు. ఈ వృద్ధులంతా కూడా అనాథలు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన చంద్రశేఖర్ రెడ్డి, స్రవంతి దంపతుల ఆలోచనతో పుట్టినదే చెన్నకేశవ వృద్ధాశ్రమం. స్రవంతికి వారి నాన్న చనిపోయిన అనంతరం వాళ్ళ నాన్న పేరు మీద వృద్ధాశ్రమాలు, ఇతర అనాథ ఆశ్రయాలకు వెళ్లి అన్నదాన కార్యక్రమాలు చేపట్టేది. తరచూ ఆశ్రమాలకి వెళ్తున్న స్రవంతికి అక్కడ వృద్ధులు చిన్నారులు పడుతున్నటువంటి ఇబ్బందులు చూసి చలించిపోయిన స్రవంతి ఇలాంటి వారికి మనము ఒక ఆశ్రమాన్ని పెడితే బాగుంటుందని, వారి బాగోగులు చూసుకుంటే బాగుంటుంది కదా అనే ఆలోచన పుట్టింది. ఆ ఆలోచనతోనే నేడు కురగానిపల్లెలోని తన నివాసం వద్ద శ్రీ చెన్నకేశవ వృద్ధాశ్రమాన్ని స్రవంతి దంపతులు ఏర్పాటు చేశారు. ఈ ఆశ్రమంలో ఎంతో మంది అనాథ వృద్ధులు ఆశ్రయాన్ని పొందుతున్నారు. ఆరోగ్యం సరిగా లేనివారు, మానసికంగా సరిగా లేనివారు, ఇతర వ్యాధులతో ఉన్న వృద్ధులు అనేక మంది ఇక్కడ ఆశ్రయాన్ని పొందుతున్నారు. వీరందరికీ చంద్రశేఖర్ రెడ్డి, స్రవంతి దంపతులు తమ వ్యవసాయ పనులు చూసుకుంటూనే మరో పక్క ఆశ్రమంలోని వృద్ధుల ఆలన పాలన చూసుకుంటూ ఉన్నారు. చిన్నకేశవ వృద్ధాశ్రమం గురించి నార్పలకు వచ్చినటువంటి ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్లకు కొంతమంది స్నేహితుల ద్వారా తెలుసుకున్నారు. ఆశ్రమం గురించి తెలుసుకున్న రామ్ లక్ష్మణ్లు వెంటనే ఆ ఆశ్రమానికి వెళ్లి సందర్శించారు. అక్కడ స్రవంతి, చంద్రశేఖర్ దంపతులు వృద్ధులకు చేస్తున్నటువంటి సేవలను చూసి చలించిపోయారు. వెంటనే ఆ ఆశ్రమానికి తమ వంతు సహాయం అందించడమే కాకుండా ఇతరులు కూడా ఈ ఆశ్రమానికి సహాయం అందేలా ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ వినూత్నంగా ఆలోచన చేశారు. ఆలోచనలో భాగంగానే నార్పల మండల కేంద్రంలో ఆశ్రమం కోసం రోడ్లపై భిక్షాటన చేశారు. ఎంతో మంది సినీ హీరోలకు ఫైట్ మాస్టర్లుగా, కొరియోగ్రాఫర్ గా చేసిన రామ్ లక్ష్మణ్లు నార్పల మండల కేంద్ర పురవీధుల్లో స్టంట్లు చేస్తూ, కర్ర సాము చేస్తూ స్థానికుల్ని ఉత్తేజపరుస్తూ ఆశ్రమం కోసం జోలపట్టి భిక్షాటన చేశారు. భిక్షాటంలో వచ్చినటువంటి సొమ్మును స్రవంతి, చంద్రశేఖర్ దంపతులకు అందజేశారు. రామ్ లక్ష్మణ్లు మాట్లాడుతూ తాము ఎన్నో ఆశ్రమాలను చూశామని, కానీ కూరగానిపల్లిలో నిర్వహిస్తున్నటువంటి ఆశ్రమాన్ని చూస్తే ఎంతో చలించిపోయామన్నారు. ఈ ఆశ్రమానికి ఏదో విధంగా సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే నార్పల మండల కేంద్రంలో ఇలా భిక్షాటన చేశామని పేర్కొన్నారు. నమస్తే, చూస్తున్న నా ప్రేక్షక దేవుళ్ళందరూ మా ఉదయపూర్వ నమస్కారాలు. సాయంకాలం నార్పల్లిలో వృద్ధాశ్రమం గురించి సాయంకాలం 4 గంటలకి ఇల్లు నడుపుతున్నారు అనమాట. మీ పేరు సార్? పేరు చంద్రశేఖర్ రెడ్డి గారు, వాళ్ళు మిస్సెస్ గారు ఇద్దరు కలిసి 12-13 మంది మంచి వృద్ధుల్ని సహాయంతో హెల్ప్ చేస్తారనమాట. ఇది మన సాయంకాలం నార్పల్లిలో 4 గంటలకి జోలి కార్యక్రమం పెట్టబోతున్నాం మేము. వీళ్ళు కూడా పక్కన ఉంటారు. ఎంతో మన వంతు ఏదో సహాయం చేయడానికి కోసం ఈ వాసనానికి అందరం కలిసి కలుపుగా మన వంతు ఏదో సహాయం చేయడానికి కోసం చేస్తున్నాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ. వ్యవసాయ కుటుంబ నేపథ్యంలో ఉన్న తాము అనాథలను ఆదుకోవాలని ఈ ఉద్దేశంతోనే ఆశ్రమాన్ని నెలకొల్పామని చంద్రశేఖర్, స్రవంతి దంపతులు పేర్కొన్నారు. కరోనా సమయం నుంచి ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు ఎటువంటి లోటు లేకుండా 3 పూటల భోజనాన్ని అందిస్తూ వసతిని కూడా కల్పిస్తున్నామని తెలిపారు. ఈ ఆశ్రమానికి వచ్చిన ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ ఆశ్రమాన్ని చూసి ఆశ్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. అంత పెద్ద సినిమా స్టార్లు అయినప్పటికీ ఆశ్రమం కోసం భిక్షాటన చేయడం ఎంతో ఆనందం కలిగించిందని ఆశ్రమ నిర్వాహకులు స్రవంతి దంపతులు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. చెన్నకేశవ అనాథాశ్రమం. నా పేరు స్రవంతి. కురగానపల్లి గ్రామం, నార్పల మండలం, అనంతపూర్ జిల్లా. ఇక్కడ చెన్నకేశవ అనాథాశ్రమం అని మా బాబు పేరు మీద మేము ఒక అనాథ వృద్ధుల కోసం, అవ్వాతాతల కోసం
ఇంకా మెంటలీగా ఫిజికలీగా బాగలేని వాళ్ళకి ఎవరు లేక ఇబ్బంది పడే వాళ్ళ కోసమని ఇక్కడ అనాథాశ్రమం మొదలు పెట్టడం జరిగింది. ఇది మొదలు పెట్టినప్పుడు ఎలా ఉందంటే చిన్న మాకు ఎనుముల కోసం అని వేసుకున్న ఈ షెడ్లో అక్కడి వరకు మాత్రమే ఉండేది. ఇదంతా ఏం లేదు, కింద మట్టి, మాకు ఎనుములు ఉన్నాయి కాబట్టి వ్యవసాయ కుటుంబం అది, ఇలా అన్నీ ఉండేవి ఇక్కడే. అన్నేసి ఎనుములు లేకుండా చేసాము, ఎందుకంటే అవ్వ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని. అట్లా రోజు రోజుకి షెడ్ అనేది పెంచేసి అవ్వ వాళ్ళకి లీడర్ ఆ కొంచెంలో ఒక 5-6 మంది మాత్రమే పడతారు. 5-6 మంది పడితే మనకి ఇంకా ఎక్కువ మంది ఎవరైనా వస్తే ఇబ్బంది కదా. నేను ఇక్కడ లేదు మా దగ్గర అని చెప్పాల్సి వస్తుంది. కానీ పూర్తిగా లేని వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళకి మనం లేదు అనకూడదు అనేది నా కోరిక. అందుకనేసి ఫస్ట్ రేకులు షెడ్ పెంచాము, తర్వాత మంచాలు ఒక్కొక్కటి అలా వీళ్ళకి అవసరాలకు తగ్గట్టు ఆ దేవుడు ఆ టయానికి మాకున్న దాంట్లో మేము పెడుతున్నాము. ఆ టైంలో అన్నానికైతే తక్కువ లేకుండా ఇప్పుడు జరిగిపోతుంది. ఈ ఆలోచన ఎందుకు అంటే, ఈ ఆలోచన నేను ఫస్ట్ నుంచి కూడా ఇట్లాంటి వాళ్ళంటే మా ఆయనతో చెప్తుంటే ఒక బాబుని కానీ పాపని కానీ దత్తత తీసుకుందాము అని. అంటే ఈయన వద్దు, ఎందుకు చూద్దాం మన పిల్లలే, మనం మళ్ళీ రేపొద్దున వాళ్ళకి న్యాయం చేయలేము, ఏదైనా అన్యాయం చేయకూడదు, తీసుకున్నాక బాగా చూసుకోవాలి కదా అని వద్దనేవాడు. ఫస్ట్ మా బాబు పుట్టిన తర్వాత ఒకడే చాలు అన్నాడు. ఒకరికే మేము వద్దనుకున్నాం పిల్లలు. అందుకు ఇంకొకరిని అనాథ పిల్లల్ని ఎక్కడైనా తీసుకుంటే అట్లా ప్రతి జంట తీసుకున్నారనుకో రోడ్డు మీద అనాథ పిల్లలు అనే వాళ్ళే ఉన్నారు ఎక్కడ అనేది నా కోరిక. అప్పుడు నాకు నా ఏజ్ కూడా 15 ఏళ్ళే. నాకు 15 ఏళ్ళ ఏజ్లో నేను ఆ నిర్ణయం తీసుకుంటే అది పూర్తిగా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా, ఆ నిర్ణయం ఇంట్లో అందరూ ఒప్పుకోవాలి కదా. అట్లా ఆ చిన్న ఏజ్లో ఏమో నేను తప్పుగా తీసుకున్నానేమో, ఇది పూర్తిగా మంచిదో కాదో తెలియదు అన్నట్టు వదిలేసినాను. అప్పుడు మా నాన్న చనిపోయిన తర్వాత ఆశ్రమాలకు వెళ్ళి ఫుడ్ డొనేట్ చేయడం అలా చేసేదాన్ని. అప్పుడు అనిపించింది, అవును ఇలా మనం కూడా చేయొచ్చు కదా. నాకు చేతనైనంత మంది ఒక ఇద్దరు మన పేరెంట్స్ ఉంటే చూసుకుంటాం కదా, మా అమ్మ నాన్న కానీ లేదా వీళ్ళ అమ్మ నాన్న కానీ ఉంటే చూసుకుంటాం. అలాగే ఈయనని చెప్పినాను ఫస్ట్ చేద్దామండి అంటే, ఇట్లా ఇద్దరిని చూసుకుందాము ఎక్కువ వద్దు అంటే, ఈయన ఎక్కడమ్మా ఇంత చేయాలంటే అవుతుందా, మనం చిన్న వ్యవసాయ కుటుంబము, మన ఫ్యామిలీ మనం లగ్జరీగా ఉండొచ్చు పర్లేదు, కానీ అనాథలకు పెట్టాలంటే మనకి ఎక్కడి నుంచి వస్తుంది, మనకు వచ్చే దాంట్లో తక్కువ వస్తుంది అని ఈయన అన్నాడు. ఎందుకంటే వాళ్ళని తీసుకున్న తర్వాత 100% వాళ్ళకి అన్ని చూసుకోవాలి, చూసుకోలేకుండా పోతే ఇబ్బంది అవుతుంది అని అన్నాడు. నేను మా బాబు వినలేదు. బాబు కూడా ఈయనకు అడిగాడు, డాడీ అమ్మ చేసేది మంచి పని, చేద్దాం డాడీ అన్నాడు. అంటే సర్లే నాన్న మీరిద్దరు అనేటప్పుడు నేను ఒక్కరిని చేస్తాను అనేసి సైలెంట్ అయిపోయినాడు మా ఆయన. కానీ దీంట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఈ అవ్వ వాళ్ళని అందరినీ చూసిన తర్వాత నేనెంత కష్టపడతానో వీళ్ళ కోసం. మా ఆయన నాకంటే ఎక్కువ కష్టపడతాడు ఇప్పుడు వాళ్ళ కోసం, నాకంటే ముందుగా లేస్తాడు. ఎక్కడన్నా నీళ్ళు అన్నీ చూసుకోవడము. ఇప్పుడు 3 తాత వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ స్నానాలు చేయించడము. తాత వాళ్ళకి నేను నిద్ర లేకనే వాళ్ళ స్నానాలు చేసి ఈయన కూడా స్నానం చేసేసి ఉంటాడు. అంత పని నాది. నేను ఎంత పని చేస్తానో అంత ఈయన కూడా వాళ్ళ డైపర్లు తీసేసి మళ్ళీ ఆ డైపర్స్ అన్ని తీసుకెళ్లి తోటలో పడేసేసి ఎంతో చాలా కష్టపడతాడు మా ఆయన కూడా. నిన్న ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్ సార్ వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు వచ్చినారు అంటే సడన్ గా ఉన్నట్టుండి అనుకోకుండా వాళ్ళు కలవడము, మా ఆయన్ని నాకుల్లో అట్లే ఇటుకి రావడం, చూడడము, వీళ్ళని చూసి వాళ్ళు బాగా కనెక్ట్ అయిపోయినారు. ఇలాంటి ఒకరిద్దరు మన ఇంట్లో ఉంటేనే మనం చేయలేము, అలాంటిది ఇంతమందికి చేస్తున్నారమ్మా, జెన్యూన్గా మీరు చేస్తున్నారు కాబట్టి చాలా ఆశ్రమాలకు మేము పోయినాము, ఇలాంటి ఆశ్రమాన్ని ఎక్కడ చూడలేదు అనేసి అంత పెద్ద స్టార్ వాళ్ళు, అంత స్టార్లు అయిండు కూడా మన నార్పల్ల మొత్తం అంతా కూడా వాళ్ళు భిక్షాటన చేసి ప్రతి అంగడి దగ్గరికి వెళ్ళి అడిగి ఏమన్నా సాయం చేయండి అని అంత పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర చేయి చాచి మన ఆశ్రమం కోసం నార్పల్లో నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వాళ్ళు నార్పలంతా తిరిగినారు. నిజంగా వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఈ టీవీ తరఫు నుంచి కూడా వాళ్ళకి ధన్యవాదాలు, మా అందరి తరఫు నుంచి. నేను చేసేది చిన్న సేవ అని నేను అనుకుంటాను, కానీ మీ అందరి సహాయమే నాకు పెద్ద సేవ అయ్యింది. నమస్తే, నా పేరు చంద్రశేఖర్ రెడ్డి వెన్నపూస. మాది వచ్చేసి కురగానపల్లి గ్రామము, నార్పల్ మండలం, అనంతపురం డిస్టిక్, ఏపీ. మేము పూర్తి వ్యవసాయ కుటుంబం మాది. నేను నా లైఫ్లో ఎప్పుడూ ఈ సర్వీసు, సమాజ సేవ అనేది నాకు తెలియదు. నేను ఎప్పుడూ ఊహించుకోలేదు ఇలా జరుగుతుందని. కానీ చాలా దూరమే ప్రయాణం చేసినాం. ఇదంతా భగవంతుని కృప లేనిది మనం ఏమీ చేయలేము. చీమ కూడా కుట్టలేదు భగవంతుని ఆజ్ఞ లేనిది. అలాంటిది ఒక వ్యవసాయ కుటుంబం ఇంత చేస్తానంటే భగవంతుడు కృప ఉంది. ఇంకా మేము వచ్చేసి బాగా కరోనా టైంలో ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేయడం జరిగింది. నా భార్య వద్దు అనే కానీ సర్లే కాండి బలవంతంగా అట్లే చేసింది.
అంతకుముందు నేను సోషల్ మీడియా కానీ వాడేటోని కాదు. సోషల్ మీడియా అంటే ఏంటి తెలియదు నాకు. ఇప్పుడు వాట్సాప్ ఈ ఎఫ్బి ఇవన్నీ ఎప్పుడు నేను వాడిలేదు. అవి ఆ యాప్లు కానీ నా లేవు, నా ఆండ్రాయిడ్ సెల్లే, కానీ నేను ఎప్పుడు వాడలేదు. వాడేంత టైం ఉండదు. వ్యవసాయం చేసుకునేకే సరిపోతుంది మాకు టైం. ఎందుకంటే ఎనుములు ప్లస్ తోటలో ఈ పంటలు పెడతాం కదా, పైపులు మార్చుకొని ఇది 24 hours ఇదే ఏదో పని ఉంటుంది అనమాట. ఆ పనితో నిమగ్నమై మేము ఎప్పుడు సోషల్ మీడియా వాడలేదు. మేము ఇది వాడినాక సన్నగా వాడి ఈ సోషల్ మీడియా వాడడంతో ఈ వృద్ధులు అది మనం కొద్దిగా పెట్టడంతో ఇంత ముందుకు వెళ్ళిపోయినాం. చెన్నకేశవ వృద్ధాశ్రమంలో అనేక మంది వృద్ధులు ఆశ్రయాన్ని పొందుతున్నారు. ఇక్కడ వృద్ధులంతా అనాథలే. కొంతమంది మానసికంగా బాధపడుతున్న వృద్ధులు, మరికొందరు ఆశ్రమంలోనే వృద్ధులకు వైద్య పరీక్షలు చేసేందుకు డాక్టర్లు కూడా ఆశ్రమానికి వస్తున్నట్లు కొంతమంది ఆశ్రయం పొందుతున్న వృద్ధులు పేర్కొన్నారు. నా పేరు మంజులవాణి, మాది అనంతపురము. నేను ఇక్కడ మా క్లాస్మేట్స్ వచ్చి వదిలారు. మా అమ్మ ఉన్నంత వరకు చూసుకున్నారు ఆమె. నేను మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతున్నాను. 25 yearsగా బాధపడుతున్నాను, కానీ 6 years అయింది మా ఇట్లా బెడ్కు పరిమితం అయిపోయినాను. వీళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు నన్ను. టైం భోజనాలు అవి అంతా బాగా పర్ఫెక్ట్ చూసుకుంటున్నారు. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు వీళ్ళు. ఒక్కసారి తల్లిదండ్రులు కూడా విసుకుంటారేమో పిల్లల్ని చూసుకోవడానికి, విసుకుంటారు వాళ్ళు, కానీ వీళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు.